హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అన్ని ఛానల్స్ లాగా ల్యాగ్ చేయకుండా స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నా. నీకు జర్మన్ వీసా వస్తుందా అని చెప్పి నువ్వు డౌట్ పడుతున్నావు కదా. ఆబ్వియస్లీ వస్తుంది, కానీ అంత ఈజీ కూడా కాదు. జర్మన్ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా జర్మన్ వీసా వస్తుంది, వెళ్ళిపోవచ్చు. చాన్సకాటే ఆపర్చునిటీ కార్డ్ వీసా వస్తుంది. అందరూ హైప్ ఇచ్చే విధంగా నేను చాన్సకాటే గురించి సోది చెప్పడానికి రాలేదు. మీరు జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే చాలు, లేదా డిగ్రీ అయిపోతే చాలు అని చెప్పి మిమ్మల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్సల్టెన్సీస్ కానీ బయట జనాలు కానీ ఇన్స్టాగ్రామ్ ఐడీల్లో కానీ ప్రమోట్ చేసే వాళ్ళు చెప్తున్నారు. అది ఒక పాయింట్కి నిజమే. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను చాన్సాకాటకి, మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, వస్తే సినారియో ఎలా ఉంటుంది అండ్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్డ్గా మాట్లాడడానికి యాక్చువల్గా ఈ వీడియో ప్లాన్ చేశాను. నేను ఎలా వచ్చాను అనేది మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాది అరౌండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్జిఓ. యాక్చువల్లీ బేసికలీ డేటా మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ ఒకటి లీడ్ చేశాను. సో అలా నాకు ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు యూజ్ అవుతుంది అని అంటే పాయింట్స్లో ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసా అనేది ఏదైతే ఉందో పాయింట్ బేస్డ్ వీసా ఇది. సో ఇందులో మీకు 14 పాయింట్స్ ఉంటాయి. 14 పాయింట్స్ డిపెండ్స్ ఆన్ మీ ఏజ్, మీ డిగ్రీ అండ్ మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇవన్నీ కన్సిడర్ అవుతాయి అన్నమాట. మీకు జస్ట్ డిగ్రీ ఉంటే మీకు 6 పాయింట్స్ అనేటివి వస్తాయి. సో 6 పాయింట్స్ రీచ్ అవుతారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు ఏం చెప్తున్నారంటే మీకు డిగ్రీ ఉంటే చాలు, లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే చాలు, మీకు వీసా వస్తుంది అని చెప్తున్నారు. అది ఒక రకంగా నిజమే, కానీ ఒక రకంగా చూసుకుంటే హాఫ్ కుక్డ్ ఇన్ఫర్మేషన్ అని అనుకోవచ్చు. ఫినాన్సెస్ విషయానికి వస్తే 13,092 euros అయితే మీకు కావాలి. యూరోస్ చూపించాలి. ఐదర్ మీరు బ్లాక్డ్ అకౌంట్లో చూపించవచ్చు, లేదంటే మీ సేవింగ్స్ అయినా చూపించవచ్చు. మీకు మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఇంకేమైనా మీకు మీ పేరు మీద కానీ మీ పేరెంట్స్ పేరు మీద కానీ ఉంటే అది చూపించుకొని రావచ్చు. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మేనేజ్ చేసుకోగలగాలి సిచ్యువేషన్ అనేది. ఇన్ కేస్ మీరు బ్లాక్డ్ అకౌంట్ ద్వారా వద్దామని అనుకుంటున్నారు అనుకోండి, మీకు అరౌండ్ 14.5 యాజ్ ఆఫ్ టుడే మీకు జస్ట్ కన్వర్షన్ రేట్ పడుతుంది. బట్ ఇందులో కన్వర్షన్ రేట్ అన్నా కూడా యూరో, ఇండియన్ రూపీ టు యూరోకి కన్వర్షన్ మాత్రమే. అండ్ బ్యాంక్స్ తీసుకునే కన్వర్షన్ ఛార్జెస్ కానీ జిఎస్టీ కానీ హిడెన్ కాస్ట్లు ఏవైతే ఉంటాయో అవేవి ఇంక్లూడ్ అవ్వవు ఇందులో. నియర్లీ 20 lakh వరకు ఖర్చు అవ్వచ్చు. ఎందుకు అంటే మీకు ఫ్లైట్ ఛార్జెస్ కావాలి, వీసా ఫీ సపరేట్, ఫ్లైట్ ఛార్జెస్ సపరేట్, ఫస్ట్ మంత్ ఇన్కమ్, ఫస్ట్ మంత్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది కూడా సపరేట్. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ముందే డబ్బులన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు బ్లాక్డ్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా, నేను వచ్చేస్తా, ఆ డబ్బులు మేనేజ్ చేసుకోగలుగుతా అంటే ఫస్ట్ మంత్ డైరెక్ట్ మీరు రాగానే డబ్బులు అయితే రావు. మీరు రాగానే అన్బిల్డింగ్ చేసుకోవాలి 14 days లోపల. అండ్ మీకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీ డాక్యుమెంట్స్ అన్నీ చూపించాలి. ఇక్కడ లోకల్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు మీ పాస్పోర్ట్ కానీ మీ అన్బిల్డింగ్ సర్టిఫికేట్స్ కానీ చూపిస్తేనే మీకు ఫస్ట్ మంత్ బ్లాక్డ్ అకౌంట్లో మనీ మీకు రిలీజ్ అవుతాయి. 1 monthకి సరిపడా డబ్బులు మీరు ముందే తీసుకొని రావాలి. సో ఇప్పుడు 20 lakhs పెద్ద ఫిగర్ అని అనిపిస్తుంది కదా. యా, చాలా పెద్ద ఫిగర్ అది. నేను కూడా నా సేవింగ్స్ అండ్ పర్సనల్ లోన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాతనే వచ్చాను. నేనేమి అంత ఈజీగా ఏం రాలేదు. నాకు కూడా డబ్బులు ఏదో ఒక విధంగా మనం సెట్ చేసుకోగలుగుతాం, కానీ విఎఫ్ఎస్లో మనకి స్లాట్ బుకింగ్ అనేది ఉంది కదా, అది ఒక పెద్ద మెస్ లాగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ జర్మనీ 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 అని అందరు అంటున్నారు కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జర్మనీకి వస్తున్నారు. విఎఫ్ఎస్ గ్లోబల్లో మీకు అపాయింట్మెంట్ దొరకాలి అంటేనే ఇప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నాకైతే అరౌండ్ January 2nd 2026లో నేను అప్లై చేశాను. అప్పుడు అంత కొంచెం సింపుల్గానే అయ్యింది. March 23rd వరకు నా చేతిలో పాస్పోర్ట్ ఉంది విత్ వీసా. సో ఇదంతా మేనేజ్ చేసుకొని ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ బుక్ చేసుకొని అంతా సెట్ అయిన తర్వాత ఇక్కడికి వద్దామని ప్లాన్ చేసుకున్న తర్వాత అంతా బాగానే జరిగి మీరు ఇక్కడ ల్యాండ్ అవ్వగానే
అది ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందంటే, నేను ఫస్ట్ టైం ఫారెన్ ట్రావెల్ చేస్తున్నాను, మళ్ళీ అది కూడా సోలో ట్రావెల్. భయంగా, యాంగ్జైటీతో, కొంచెం ఎక్సైట్మెంట్ తో డిఫరెంట్ గా ఫీలింగ్ ఉండింది. సో మనకి కంఫర్ట్ జోన్ లో ఉండడం అలవాటు అయితే కంఫర్ట్ జోన్ లోనే ఉండాలనిపిస్తుంది, కానీ ఆ కంఫర్ట్ జోన్ లో నుండి బయటికి వచ్చి ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అని మీకు కనుక ఉంటే, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, అప్లై చేయండి, రండి. మన ఇంట్లో వాళ్ళు అందరూ, ఫ్రెండ్స్, ఇంకా మనకున్న కంఫర్టబుల్ జాబ్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని మీకు అనిపించినా కూడా, ఐ వుడ్ సజెస్ట్ యూ టు, మీ ఇష్టం అది. అంటే ఇప్పుడున్న సినారియోలో ఇక్కడ జాబ్స్ మార్కెట్ ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఐడియా ఉండుంటది. జాబ్స్ అన్నీ స్టాగ్నెట్ అయిపోయి ఉన్నాయి. సో ఇట్స్ యువర్ చాయిస్. మీరు ఇన్ కేస్ రిస్క్ అయినా పర్లేదు చేద్దాము అని అనుకుంటే, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ లేదు, ప్రస్తుతానికి కొంచెం సినారియోస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, ఆలోచిద్దాము, కొద్దిగా కొన్ని రోజులు చూసి అప్లై చేద్దాము అంటే, మోస్ట్ పీపుల్ ఈ మధ్య జర్మనీకి అప్లై చేస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ యూఎస్ అండ్ ఆస్ట్రేలియా ఇటు వెళ్ళే వాళ్ళు కూడా మోస్ట్లీ ఇటు రావడానికే చూస్తున్నారు, కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు. సో యా, ఇట్స్ అప్ టు యూ. మీరు ఏం డిసైడ్ అవుతారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇలాంటి వీడియోస్ కానీ నా లైఫ్లో ఏం జరుగుతుంది అది చెక్అవుట్ చేయాలి అనుకుంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.